తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. తాను రాజకీయాల్లో ఉన్నంత వరకు కేసీఆర్ కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వనని సీఎం రేవంత్ శపథం చేశారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. జనం అన్ని గమనిస్తున్నారని, సందర్భం వచ్చినప్పుడు తొక్కి నార తీశారని కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై హరీష్ రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి రాక్షస భాషను, చిల్లర చేష్టలను తెలంగాణ సమాజం సునిశ్చితంగా గమనిస్తోందన్నారు. అహంకారం తెలకెక్కి ఉన్మాదిలా ప్రవర్తిస్తున్న రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు క్షమించరన్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. దీనిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మాటలతో రాజకీయం బాగా వేడెక్కిందని చెప్పవచ్చు. పూర్తిగా ఒకరినొకరు పరస్పరం విరుద్ధ అంటే చాలా తీవ్ర స్థాయిలో దుర్భాషలాడుతున్నటువంటి 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న తర్వాత ఇటీవల కాలంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అటు తెలంగాణ భవన్కి రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వారి కార్యకర్తలు సమావేశం అనంతరము 2 ఏళ్ల పరిపాలనకు సంబంధించిన విషయాలపై కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అటు ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశాడు. ముఖ్యమంత్రి ఖచ్చితంగా తోలు ఓల్స్తామంటూ కూడా మాజీ ముఖ్యమంత్రులకు ధీటుగా నిన్న కోస్గి సభలో సర్పంచ్ల సన్మాన కార్యక్రమానికి హాజరైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలపై కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం జరిగింది. ఇందులో ప్రధానంగా మనం చూడొచ్చు, తోలు ఒలుస్తానని చెప్పడం కరెక్ట్ కాదు. ఇది ఒక ముఖ్యమంత్రిగా 40 ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి ఈ వ్యక్తి, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈ రకంగా ఏ విధంగా మాట్లాడతారనేటువంటి వ్యాఖ్యలు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. దీంతోపాటు మళ్ళీ అధికారంలోకి రాకుండా ఖచ్చితంగా తాను అధికారంలో ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీగా మిగిలిపోవాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో వారు అధికారంలోకి రానివ్వనంటూ కూడా కొడంగల్ సాక్షిగా శపథం చేశాడు. అతను సవాల్ కూడా అటు బీఆర్ఎస్ పార్టీకి వీశారు. 2029 ఎన్నికల్లో దాదాపు 100 సీట్లు ఉంటే దాదాపు 100 సీట్ల పైగా గెలుస్తాము. 118 సీట్లు అంటే 150 సీట్లు ఒకవేళ పోటీ చేస్తే 118 సీట్లు గెలుస్తామంటూ కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ఘాటుగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక కేటీఆర్ తీరుపై కూడా తీవ్ర స్థాయిలో ముఖ్యమంత్రి హోదాను మరిచి కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం జరిగింది. కేటీఆర్ని దుర్భాషలాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా వ్యాఖ్యలు పదజాలంతో దూషించడం జరిగింది. కేటీఆర్ని హైదరాబాద్ అమెరికాలో చదువుకొని అతను బాత్రూమ్లు కడగలేదంటూ కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు కూడా చేయడం జరిగింది. దీంతోపాటు ఎప్పుడైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత వెంటనే మరొకసారి అటు బీఆర్ఎస్ నేతలు ప్రత్యక్షంగా ఎక్స్ వేదికగా కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వారు కూడా ఘాటుగా స్పందించడం జరిగింది. ఇక ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి ఈ వ్యక్తి రేవంత్ రెడ్డి ఈ రకంగా దుర్భాషలాడడం ప్రజలందరూ కూడా పూర్తిగా గమనిస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ముఖ్యమంత్రి చేయడం సరైన